ఈనాటి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మీ ప్రెస్ మీట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే అఖిల భారత యాదవ మహాసభ మరి ఈరోజు ప్రెస్ మీటు మా యాదవుల గురించి మా వాటా మరి కావాలని మేము మరి యాదవులం వరంగల్ జిల్లాలో 5 లక్షల మంది సుమారుగా ఉండడం జరిగింది. దానికి ఆ రోజు ప్రభుత్వాలు కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మాకు ఆచరణగా మిగిలిపోయినాయి. కాబట్టి యాదవులకు మరి ఇప్పటి వరకు ఏం చేయని ఉన్నాయి. 1983 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా మరి మా యాదవులకు మరి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వరంగల్ జిల్లాలో ఇవ్వడం జరగలేదు. మరి ఇప్పటికి కూడా మాకు మా వాటా ప్రకారము 20% ఉన్నాం మేము యాదవులము. కాబట్టి మరి మా హక్కుల కోసం కూడా మేము యాదవులము కోరుకుంటున్నాము. మరి ఎందుకంటే మరి అన్ని కులాల వైద్యుగా మరి పెద్ద కులము. మరి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఇవ్వని మరి అన్ని కులాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 3% ఉన్న మరి ఇవాళ 1% ఉన్న కూడా రాజ్యం వెళ్తున్నారు. 20% 83 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాధాన్యం లేదు. కాబట్టి మాకు మరి ఈ ప్రభుత్వాలు కూడా మరి 3 సీట్లు ఇచ్చేదో దులుపుకొని ఇవాళ ఏదో ఒక రాజ్యసభ సీట్ ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా యాదవులకు ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి మా 20% ఉన్నాం. కాబట్టి రేపు మరి ఫిబ్రవరి 2వ తారీఖు మా బీసీ మీటింగ్ ఉన్నది. కాబట్టి ఆ బీసీ మీటింగ్లో కూడా మేము కూడా పాల్గొంటున్నాం. కాబట్టి మా యాదవులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మరి మేము కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కానీ మేధావులు కానీ మరి అందరూ మరి విద్యావంతులు కానీ మరి యాదవులు లేడీస్ కానీ ఎవరైనా కూడా మా హక్కుల కోసం పోరాడాలని ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మరి మీటింగ్ ఉన్నది. బీసీ మీటింగ్లో ఆ గర్జనలో 20,000 మంది తక్కువ రాకుండా కూడా మరి మా యాదవులు రావాలని చెప్పి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మాకు కూడా మరి జనాభా తమాషా ప్రకారము మరి 5 సీట్లు, ఒక ఎంపీ సీట్లు, మరి ఒక కనీసం ఒక 10 సీట్లైనా ఎమ్మెల్యే సీట్లు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. మా యాదవులు వెనక చూపు చూస్తున్నది. కాబట్టి మనం అంతా కలిసి మరి మీ యాదవులము మరి బీసీ యుద్ధ పేరుకి ఆ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మరి కాలేజ్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది. దానికి కూడా మా యాదవులు అందరూ ఒక 20,000 మంది మరి 6 జిల్లాల ఉన్న యాదవులు అందరూ రావాలని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు గిరివేంద్ర రాజే యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిని, ఉమ్మడి. మా శనార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోనికి ముఖ్య కారణం ఫిబ్రవరి 2వ తారీఖు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున కూడా బీసీ రాజకీయ యుద్ధవేరి భారీ బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి దానికి యాదవులందరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున కూడా మేధావులు, విద్యార్థులు, మహిళలు, పార్టీలకు అతీతంగా మా యాదవులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఇవాళ రాజకీయాలలో అధిక సంఖ్యలో ఉన్న మేము వెనుకబడినాం. మరి వెనుకకు నెట్టిపడేసారు. కాబట్టి ఇవాళ బీసీలలో మా వాటా కోసం ఇవాళ మేము పోరాడుతున్నాం. కాబట్టి మిగతా అన్ని కులాలు కూడా ఇవాళ ఒక మద్దతుగా రాజకీయ యుద్ధబేరి సమావేశం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా వంతుగా ఇవాళ రాజకీయ యుద్ధబేరికి మా పాత్ర కూడా ప్రముఖంగా ఉంటుందని మేము ఇలా ముందు వరుసలో ఉండి ఈ సభను సక్సెస్ చేయడానికి పెద్ద ఎత్తున గ్రామాలలో స్వచ్ఛందంగా ఇవాళ కదలనికి సిద్ధమవుతారు. గ్రామాలలో ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించడం అనేది జరిగింది. ఆ గ్రామాలలో అక్కడున్న మా పెద్దలు, యాదవ పెద్దలందరూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాదు హన్మకొండకు ఆర్ట్స్ కాలేజీకి తల్లి రావడం కోసం 2వ తారీఖు సాయంత్రం 2 గంటలకు భారీ బహిరంగ సభకు తల్లి రావడం కోసం సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి
అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి పెద్ద ఎత్తున రావాలని, ఎందుకంటే రాజకీయాలలో వెనుకబడిపోయినాం, అన్ని పార్టీలలో జెండాలు మోస్తున్నాం, ఇవాళ రాజకీయాలకు నాయకునికి అనుచరుగా ఉంటున్నాం. ఇవాళ మాకు కూడా ఈ రాజకీయాలలో మా వాటెంతో మాకు కావాలి, మా సంఖ్య ఎంతో ఆ సంఖ్య ప్రకారం మాకు కావాలి. కాబట్టి ఇవాళ కులగణన కూడా స్వాగతిస్తున్నాం. ఈ కులగణనను అన్ని పార్టీల మద్దతుతోటి ఇవాళ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 20% ఉన్న యాదవులు ఈ భారతదేశంలో అన్ని కులాలకు మేము ఆదర్శంగా ఉన్నాం. అన్ని కులాలకు ఇచ్చిన మాట తప్పకుండా మేము అందరితో కూడా కలిసి తిరుగుతున్నాం, కలిసి ఉంటున్నాం. మాకు కూడా పెద్ద ఎత్తున కూడా ఒక మద్దతు ఉన్నది. అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము అందరం కలిసి బీసీ రాజకీయ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని రేపు రాబోయే రోజులలో రాజకీయ వేదిక రాజ్యాధికార దిశగా మనం అందరం కూడా ప్రయాణించాలని మేము విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున తరలి రావాలని ముగిస్తున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులకు నమస్కారాలు. వచ్చే నెల 2వ తేదీ నాడు బీసీల యుద్ధవేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గొల్ల కుర్మ యాదవ బంధువులకు మీ ద్వారా తెలియజేయనది, తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద జిల్లా, అతిపెద్ద 2వ రాజధానిగా ఏర్పడబోతున్న ఈ వరంగల్ జిల్లాలో బీసీల యుద్ధవేరికి గొల్లకుర్మ యాదవులు పెద్ద ఎత్తున రావాలని ఒక 15 రోజుల నుంచి మా నాయకత్వం మండలాల వారీగా, గ్రామాల వారీగా కరపత్రాల ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టుగా జనాభాలో అత్యంత శాతం 18 నుంచి 20% ఉన్నటువంటి గొల్లకుర్మ యాదవులకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి సంగంరెడ్డి సత్యనారాయణ యాదవ్ గారు ఆ రోజుల్లోనే రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రిగా పనిచేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ ఏర్పాటులో ఉద్యమంలో మరి మేము కూడా మరి గొర్రెలను, మా యొక్క సాంప్రదాయాలైన డోలును మరి అనేక రూపాల్లో స్వచ్ఛందంగా పాల్గొని తెలంగాణ ఏర్పాటులో మేము ముఖ్య పాత్ర వహించినాం. మేము అప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, అభివృద్ధి చెందామని అనుకున్నాం. కానీ మమ్మల్ని గొల్ల కుర్మలను కోటీశ్వరం చేస్తానని చెప్పి పెద్ద ఆయన కేసీఆర్ గారు మమ్మల్ని అధాపాతాళానికి ముంచిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలను మరి ఈ స్కీమ్ను మరి అడ్డదారిన పోయినటువంటి అరెస్ట్ చేస్తాం, వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తామని చెప్పని మాయమాటలు చెప్పి మీకు ఇంకా ముఖ్యంగా ఎక్కువ గొర్రెలను మేకలను పెంపుకునే విధంగా చర్యలు చేపడతామని తమ మేనిఫెస్టోలో పెట్టడం వల్ల మేము నమ్మి ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పి ప్రజలు అంటున్నారు, మనం కూడా వీళ్ళకోసారి అవకాశం ఇద్దామని చూడడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇంకా మమ్మల్ని రాజకీయ ప్రాధాన్యతను వెనక్కి నెట్టేసింది. గతంలో మా తలసాని సీనన్నం మంత్రిగా ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, కానీ ఇప్పుడు అసలే ప్రాతినిధ్యం లేనటువంటి విధంగా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. కాబట్టి నేను మా యాదవ బంధువులు ఒకటే పిలిపిస్తున్నా, సమయం ఆసన్నమైంది, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే మెజార్టీ బై మైనార్టీ, మెజార్టీ ఉన్న వాళ్ళు మరి పాలితులుగా, మైనార్టీ ఉన్న వాళ్ళు పాలకులుగా ఉన్నటువంటి దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా,
గజ్జలు కట్టండి, డోళ్ళు మరి మనకు సిలుకోయకి ఎత్తామంటాం, ఆ డోళ్ళు అందియండి. మనం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా మరి ఎంపీటీసీలుగా జెడ్పీసీలుగా కావాలంటే ఇదే అదను. ఖచ్చితంగా మనందరం పార్టిసిపేట్ అయితే వాళ్ళు భయపడతారని చెప్పని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు మేకల కేదార్ యాదవ్, ఉమ్మడి వరంగల్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్ చైర్మన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న ప్రెస్ మీట్ సోదరులందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు వేదిక మీద పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎల్లుండి అంటే వచ్చే నెల 2వ తారీఖు బీసీ రాజకీయ యుద్ధ గర్జన మీద జరగబోయే భారీ బహిరంగ సభకు అన్ని కులాల నుంచి వస్తున్నారు. కావున మన యాదవ కులం అంటే మనం ఎట్లున్నాము, మన రాజకీయ చరిత్ర ఎట్లున్నది, మనం ఈ విధంగా ఉన్నామన్నది ఇంతకుముందు చెప్పినారు పెద్దవాళ్ళందరూ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా కావచ్చు, బయట జిల్లా నుంచి, అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో మన బీసీ గర్జనకు హాజరు కావాలి. మనకున్న హక్కులను పోరాడాలి. మనకున్న రాజకీయ పరపతి మీద ఉన్న ఇప్పుడున్న పరిస్థితిలో మనకు 20% జనం మనం ఉంటే మనకు 1% కూడా రాజకీయంలో లేము. దానికి మనమంటూ తెలియాలి అంటే ఎదురుగున్న పార్టీలకు కావచ్చు, ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని కదా, అన్ని పార్టీలకు అతీతంగా మన రాజకీయ బలం చూపించాలంటే యాదవులం అందరము భారీ బహిరంగ సభకు ఎక్కువ సంఖ్యలో పాల్గొని దానికి ఉండబడినటువంటి మన యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకొని ఇక ముందైనా మన యాదవులందరం ఐక్యతతో ఉంటే మనం ఇంకెంతైనా కొట్లాడచ్చు. ఏ పార్టీ వచ్చినా మన యొక్క కోట మనకి ఇవ్వడానికి కొట్లాడడానికి మనం ముందు జరగాలి. మన చదువుకున్న విద్యార్థులు కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, చదువుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మన దాంట్లో కూడా చాలామంది చదువుకోకుండా గొర్రెలను కాసుకొని బతికినటువంటి కులం మన యాదవ కులం. కానీ మనకున్న నాలెడ్జ్ ఒకటి గుర్తుపట్టలేదు. ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అగ్రవర్గాలు ఉన్నటువంటి అగ్ర కులాలు గుర్తించాల్సిన ఒకటే ఒక పదం, నేను చిన్న పదం చెప్పబోతున్నా. 200 గొర్రెలపై చెప్పిన చదువురాని యాదవ కులస్తుడు ఒక్క గొర్రె తప్పిపోతే గుర్తుపట్టే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన యాదవ కులం. కానీ మనందరం ఏకం కాక మనందరం ఏదో ఒక చెట్టు పట్టుకొని పుట్ట పట్టుకొని పోవడం వల్ల ఏదో చిన్నతనం 1, 2, 3% ఉన్నటువంటి అగ్రకులాలు మనల్ని పరిపాలిస్తున్నాయి. ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే అంటే మనకు కావచ్చు, రేపు రాబోయే మన పిల్లలకు కావచ్చు, మన పిల్లల భవిష్యత్తుకు కావచ్చు, అది రాజకీయంగా కావచ్చు, స్టడీ పర్పస్లో కావచ్చు, ఉద్యోగ పర్పస్లో కావచ్చు, ఉపయోగపడాలంటే మాకన్నా ముందున్న పెద్దలు చాలామంది ఉన్నారు. ఎక్కడి నుంచో అఖిల భారత యాదవ సంఘం అని చెప్పి గత 25 నుంచి 40, 50 నుంచి నడుపుకొస్తున్నారు. కాబట్టి దీన్ని మనం ప్రెస్ ద్వారా కావచ్చు, మన నోటి ద్వారా కావచ్చు, అందరికీ అందేలా అంటే మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి చదువురాని వ్యక్తికి అందేలా మనం ముందుకు పడితే మన యాదవ కులం బాగుపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి యాదవ్ సంఘం తరపున, బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా అఖిల భారతీయ యాదవ్ సంఘం, అదేవిధంగా యాదవ ప్రముఖులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, జనాభాలో మేము 20% ఉన్నాము యాదవులం. ప్రతి కులాల్లో కూడా మేజర్ కులాలు అనేటువంటి బీసీ కులాలే మొత్తం. అందులో యాదవ్ కులం 20% ఉంది. మరి మాకు ప్రాతినిధ్యం రాజకీయ పార్టీలు కానీ ఇతర ఏ దల్లా కూడా మాకు సరైన వాటా ప్రకారం మాకు రావడం లేదు. కాబట్టి రేపు జరగబోయే అంటే 2వ తారీఖు యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి యుద్ధభేరి ముఖ్య ఉద్దేశం కూడా అనగారి కులాల హక్కులు, ఐక్యత, రాజ్యాధికారం కోసం మరి పెద్ద ఎత్తున అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి మరి తీన్మార్ మల్లన్న టీము, అదేవిధంగా అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు ఒక తాటి మీదకి వచ్చేసి మరి 1,00,000 పైచిలకు ఉన్న మరి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చూపెట్టబోతున్నాం. మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా బుద్ధిజీవులు అందరూ మరి ఆ సభకు పెద్ద ఎత్తున రావాలని, ఆ సభ ముఖ్య ఉద్దేశం కూడా మరి బీసీ ముఖ్యమంత్రి కావాలనే దాని సభను పెట్టడం జరుగుతుంది. దానికి మరి వివిధ రాష్ట్రాల నుంచి మరి ముఖ్యమంత్రులు కూడా ఆ సభకు రాబోతున్నారు, ఇంటలెక్చువల్స్ కూడా రాబోతున్నారు, ప్రొఫెసర్స్ రాబోతున్నారు, అన్ని కుల సంఘాల అధ్యక్షులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సభను విజయవంతం చేయాలని అన్ని కుల సంఘాలకు కూడా మేము ప్రతిరోజు ఈ రోజు నుంచి మరి 1వ తారీఖు దాకా ప్రతిరోజు కూడా ప్రెస్ మీట్, ప్రతి కులంతోని ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి నా పేరు బుట్టి శ్యామ్ యాదవ్, నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని.
దయచేసి ఇప్పుడు మన పోస్టర్ రిలీజ్ కూడా ఉంటుంది. ఆ పోస్టరు మరి ఎక్కడైతే సభ పెడుతున్నామో ఆ పోస్టర్లో ఎస్ఎన్టీ రిజర్వేషనే కానీ అదేవిధంగా మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని ముఖ్య ఉద్దేశం కొద్దే మరి మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందనే ఈ సభ పెడుతున్నాం. కాబట్టి దయచేసి అన్ని కుల సంఘాలు కూడా ఆ సభకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.